ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో మా బ్రతుకులో ఒక దినం ఇచ్చిన ఆయన, మా రక్షకుడు, మా విమోచకుడు, నీ ప్రియకుమారుడు, మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి జీవము కలిగి ఆయన చిందించిన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి నీ బిడ్డలుగా చేయబడి నీ సన్నిధిలోకి వచ్చే ధన్యత మాకు ఇచ్చినందుకు వందనాలు. నీ అనాది దయా సంకల్పం ద్వారా మా జీవితాల్లో మా బ్రతుకుల్లో క్రీస్తును మాకు రక్షకుడిగా విమోచకుడిగా ఇచ్చి మాకు ఎరుగనివి, మాకు తెలియనివి, మేము ఊహించని మేళ్ళు మా పట్ల, మా కుటుంబాల పట్ల చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి కష్టంగా నష్టంగా మాకు జరుగుతున్నవన్నీ ఉన్నప్పుడు అనేక సార్లు మేము అవిశ్వాసులు అయిపోతున్నాం. మనిషి రొట్టె వల్ల కాదు, దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించనని జీవ మాటలనే ధన్యత ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు. కొద్ది నిమిషాలు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోనండి. గ్రహించుకునే హృదయమును, హత్తుకునే మనసును ఇవ్వండి. విన్న మాటలు విని మర్చిపోయి మోసపోకుండా ఆ మాటలు మా హృదయంలో దాచుకుని వాటి ప్రకారం జీవించే ధన్యత దయచేయండి. నీ వాక్యపు వెలుగులో కొద్ది నిమిషాలు ఉంచండి. నీ ఆత్మచేత మమ్మల్ని అందరినీ ముద్రించండి. యేసు క్రీస్తు వారి నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో మనము 4వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యవన కాలమందు పుట్టిన కుమారులు బణవంతుని చేతిలో బాణముల వంటి వారు. యవనము అంటే మనకు బాగా తెలుసు, యుక్త వయస్సు. యవన కాలంలో పుట్టిన వాళ్ళంట, అంటే తల్లిదండ్రులకి యవన కాలంలో పుట్టిన పిల్లలు. కనుక యవనులు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనము ఏ విధంగా ఉన్నది, యవనస్తులు ఏ విధంగా జీవించాలి, ఎలాగుండాలి అనే విషయాన్ని జ్ఞాని అయినటువంటి ఈ కీర్తన రాసినటువంటి సొలొమోను గారే ఒక మాట చెప్పాడు. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 9వ వచనంలో ఇక్కడ ఏమంటున్నాడంటే భక్తుడు, యవనుడా నీ యవనము సంతోషించి, నీ యవన కాలమందు సంతోషించు. నీ యవన దశలో నీ హృదయంలో సంతృప్తి ఉండేలా చూసుకో. నీ హృదయము ఉన్న ఆశయాలు కానీ నీ కళ్ళతో చూసిన వాటిని కానీ అనుభవించు. కానీ ఒక్క విషయం తెలుసుకో, వీటన్నిటిని బట్టి దేవుడు నీకు తీర్పులోనికి తెస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు ఎక్కడ కూడా మరి యవన ప్రాయాన్ని, యవన దశని నువ్వు ఉపయోగించుకోవద్దు అని అనలేదు. కానీ చేస్తున్న పని కోసం వివేచించి నడుచుకున్నట్లయితే, వివేచించుకోకుండా నడుచుకున్నట్లయితే నువ్వు తీర్పులోకి వస్తావు, వివేచించినట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. కనుక యవనము అనేది ఎందుకు ఎత్తి ఇక్కడ చూపించాడు? యవనము గురించి జ్ఞాని అయినటువంటి సొలొమోను అక్కడికి రాశాడు, ఇక్కడ కూడా ఆ జ్ఞాని అయిన సొలొమోనే రాశాడు ఈ విషయాన్ని. కనుక యవనము అనేది మరి ఒక మాట ఏంటంటే చూడండి, ఇదే సొలొమోను యవనములో ఆయన కోరిక, ఆయన ఇష్టము, ఆయన సంతృప్తి, ఆయనకి ఆశించింది అన్ని కూడా ఎట్లాగన్నాడంటే ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, నా కన్నులు ఆశించిన వాటిలో నేను దేనిని చూడకుండా చెయ్యలేదు. దేవుడు కంటితో చూసింది దేన్ని అభ్యంతరపడి చూడు అన్నాడట. చూడటమే కాదు, చూసిన దాన్ని నిర్బంధింపలేదు.
నాకు దొరికిన భాగ్యము. కనుక సాధారణంగా చూసిన వాడు ఎవడో కోరుకోక మానడు. పెద్ద పెద్ద భక్తులు చూసి సర్వనాశనం అయిపోయినారు. చూసిన తర్వాత ప్రతి వస్తువు నాకు కావాలనుకుంటాడు. మనం కూడా సహజంగా మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఒక వస్తువుని చూసామంటే అది మన మనసుకు కానీ మన హృదయానికి కానీ నచ్చింది అనుకో, దాన్ని ఏమనుకుంటాం మనకు కూడా కావాలనుకుంటాం, మనం కూడా దాన్ని అనుభవించాలనుకుంటాం, మనం కూడా దానితో కొంత సంతోషం సమాధానాన్ని పొందాలనుకుంటాం. జ్ఞానమైన సొలొమోను కూడా మరి అట్లాగే అనుకున్నాడు. కానీ దాని రిజల్ట్ గురించి ఆ కింద చెప్తున్నాడు ఏంటంటే, అన్నీ ప్రయాసంతో వ్యర్థమైనవిగా అతనికి కనపడ్డాయి. అనక యవ్వన కాలంలో కోరికలు దేవుడు వద్దని అనలేదు. యవన ఇచ్చను బట్టి యవన ఇచ్చలను బట్టి వీటిని బట్టి జీవించొద్దని దేవుడు అక్కడ యవన కాలంలో, కానీ వీళ్ళు చేస్తున్నటువంటి యవన కాల జీవితము కనుక దేవుని తీర్పులోకి వస్తుందో లేదో ఒకసారి చూసుకో అంటున్నాడు. కనుక ప్రియులారా, మరి ఈ సమయంలో మరి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యవనం గురించి దేవుడు ఎందుకు మరి చాలా హెచ్చరికలు చేశాడు చూసినట్లయితే, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో, మీ సంగతులు ఆజ్ఞాపించి బోధించుము, నీ యవనమును బట్టి ఎవరును నిన్ను, అంటే యవనంలో తృణీకరిస్తారా? యవన కాలంలో నువ్వు తొలగిపోయినట్లయితే, యవన కాలంలో నీవు మంచి చెడ్డ తెలియకోకుండా నువ్వు జీవించినట్లయితే, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలియకోకుండా జీవించినట్లయితే, మరి లోకం ఏం చేస్తుందండి? తృణీకరిస్తుంది. మరి ముఖ్యంగా క్రైస్తవుల్ని తృణీకరిస్తారు. ఇది తిమోతికి పౌలు రాస్తున్నటువంటి హెచ్చరిక. ఎందుకంటే మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ, ప్రేమలో కానీ, విశ్వాసంలో కానీ, పవిత్రతలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండమంటున్నాడు. ఇవన్నిటిలోనూ నువ్వు విశ్వాసమైనట్లుగా ప్రభు అయిన యేసుక్రీస్తుని విశ్వసించిన వాడుగా, ఆయన నమ్ముకున్న వాడుగా మాదిరిగా యవన కాలంలో ఉన్నప్పుడు జీవించు. లేకపోతే యవన కాలంలో నిన్ను తృణీకరిస్తారు అంటున్నాడు. తృణీకరింపజేసేదేవి యవన కాలం. ఈ యవ్వన కాలం ఎటువంటిదంటే మనుషులందరూ నిన్ను తృణీకరించే స్థితిలోకి తీసుకెళ్తారు. అందుకే దేవుడు యవనం గురించి నొక్కి చెప్పవలసిన అవసరత వచ్చింది. ఎందుకంటే మానవుని యొక్క యవ్వన జీవితం ఎటువంటిదంటే, కోరికలు ఒక గుర్రాల్లాగా ఉంటాయి, గుర్రాల్లాగా పరిగెడతాయి. ముసలోళ్ళు అయితే లేకపోతే పిల్లోళ్ళు అయితే కనబడితే కోరుకుంటారు. ముసలోళ్ళు అయితే ఒక కోరిక అయిన తర్వాత అది తీరిపోయిన తర్వాత దాని గురించి ఏదైనా నాకు సంతృప్తి పొందలేదంటే ఇంకోటి కోరుకుంటాడు. కానీ యవ్వనులు అలా కాదు కదా, ఒకదాని తర్వాత ఒకటి పరిగెడుతూనే ఉంటాయి. గుర్రం ఎన్ని అడుగులు వేస్తూ పరిగెడుతుందో అలా పరిగెడతాయి యవ్వన కోర్కెలు. కనుక ఎక్కడన్నా చూడండి, యూత్ అనే మాటని ఇంగ్లీష్లో రాసి గుర్రాలు వేస్తారు, చూసారో లేదో ఎవరన్నా, అలా పైకి వేస్తారు. అంటే యవన కోర్కెలు, యవన ఆలోచనలు, యవన తలంపులు, యవన ఉద్దేశాలు అంత వేగముగా ఉంటాయన్నమాట. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు తిమోతికి చెబుతున్నాడు అపోస్తుడైనటువంటి పౌలు ద్వారా. ఇంకో మాటలో చూసుకున్నట్లయితే అదే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 22వ వచనంలో, నీవు యవనేచ్ఛల నుండి పారిపోము అంటున్నాడు. అంటే ఏంటి పారిపోమంటే? పారిపోమంటే ఏంటండి? యవన ఇచ్చలకు దూరంగా ఉండు. ఈ యవన ఇచ్చలు ఉంటాయి, యవన కాలంలో కోరికలు ఉంటాయి, నీకు ఇచ్చలు ఉంటాయి.
అనేకమైనటువంటి లోకంలో సుఖించి సంతోషించి ఆనందించాలి అని శరీరము యవన కాలపు శరీరము కోరికలవి, శరీర ఇచ్చలవి, యవన ఇచ్చలవి, వాటికి దూరముగా పారిపోమని అపోస్తుడైన పౌలు గారు మరి తిమోతికి చెప్తున్నాడు. అక్కడ చదవము ఇంకా కొద్ది. పవిత్ర ఉదరులై ప్రభువునకు ప్రార్థన చేయు వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. సరే, ప్రతి వాళ్ళు బైబిల్ చూడాలండి. బైబిల్ చూడకపోతే వాక్యం ఎక్కదు మనకి. ఎందుకంటే ఎదురున్న దాన్ని మన కళ్ళు ఎదురు కనపడేదాన్నే చూస్తుంది, కానీ బైబిల్ వాక్యాన్ని చూస్తే వాక్యంలోకి వెళ్తాది. దయచేసి గమనించి ప్రతి వాళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు కానీ వివరిస్తున్నప్పుడు కానీ వాక్యం మీద మన దృష్టి పెడదాం. మరలా చదువుకుందాం. పారిపోము పవిత్ర హృదయులై, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి. నీ హృదయంలో అనేకమైన నింపుకుంటావు, అనేకమైనవి ఉంటాయి. ద్వేషము, కక్ష, అసూయ, మత్సరము, అనేకమైనటువంటి విరోధ భావాలతో నిండుకుని ఉంటావు. కామము, క్రౌడము, మదము, మత్సరము, అనేకమైనటువంటి నీ హృదయంలో నిండుకొని ఉంటాయి. కనుక పవిత్రమైన హృదయం కావాలంటున్నాడు. నీ హృదయము పవిత్రపరిచినట్లయితే, యవన కాలంలో నీ హృదయము పవిత్రపరిచినట్లయితే, పవిత్ర హృదయము నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. దాని నుండి దూరంగా పారిపోమంటున్నాడు. దీనికి ఏమంటున్నాడు? దగ్గరవు, వెంటాడు. దానికోసం సంపాదించుకోది. దాని నుండి దూరంగా పో, దీని నుండి దగ్గరవు. కనుక ప్రియులారా, యవన ప్రాయం అనేది దేవుడు యవన ప్రాయాన్ని హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే యవన ప్రాయంలో ఏదో ఒక లోపం ఉన్నది మానవుడిలో. యవన ప్రాయంలో ఉన్న వాళ్ళ దగ్గర ఏదో ఒక స్థితి కలిగి ఉన్నాడు. కనుక ఆ యవన స్థితి నుండి దూరముగా పారిపోమంటున్నాడు. పవిత్ర హృదయాలు కలిగి ఉండాలంటున్నాడు. మరి ప్రార్థన చేసే వారితోనూ విశ్వాసంతో కలిసి నీవు ఉండాలంటున్నాడు. విశ్వాసముతో, ప్రేమతో, పవిత్రతతో జీవించాలంటున్నాడు. కనుక ప్రియులారా, ఎందుకు అంటున్నాడంటే చూడండి, యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు 40:30. యెషయా 40:30. యవనస్తులు వేరు, యవనులు వేరా? యవనస్తులు అంటే యవన తత్వము కలిగిన వాళ్ళు. యవనస్తులు కలిగిన వాళ్ళు తప్పక తొట్టిల్లుతారంట. మళ్ళీ చదవండి మొదలు. బాలురు సొమ్మసిల్లుదురు. పిల్లలైతే ఏం చేస్తారంటే సొమ్మసిల్లుదురు అంటే మూర్చపోతారని. అలయుదురు, తొట్టిల్లిపోదురు. పిల్లలైతే అలసిపోతారు, కానీ యవనస్తులకి అలసటం ఉందండి. పరిగెట్టే విషయంలో, లోకములో పరిగెత్తే విషయాల్లో, ఇచ్చల్లో, కోరికల్లో వాళ్ళు ఏమంటున్నాడు ఇక్కడ? తొట్టిల్లిపోతారు, పడిపోతారు. యవన కాలంలో దేవుని నుండి పడిపోతారు. పడిపోవటం అంటే నడుతూ పడిపోవటం కాదు. ఇది దేవుని నుండి, దేవుని వాక్యాన్ని నుండి, దేవుని పవిత్రత నుండి, దేవుని పరిశుద్ధత నుండి, దేవుని నీతి నుండి జారిపోతాను. ఒక క్రైస్తవుడు అయినా, మరి క్రైస్తవురాలు అయినా, నీ జీవితంలో నీ యవన దశ నీకు చాలా భయంకరమైనటువంటి శోధనతో కూడింది. యవన కోరికలు, యవన ఇచ్చలు నీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. కనుక దాని నుండి దూరంగా పారిపోమన్నాడు. కనుక యవన ప్రాయములో మరి నిన్ను తృణీకరించే పరిస్థితులు వస్తాయి. చాలా జాగ్రత్తగా జీవించాలని మరి పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు. ఇంకో మాటను చూసుకుందాం. అదేద్దమ్మా, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం.
వృద్ధ స్త్రీలు యవన స్త్రీలనుందా? యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి యవనస్తులు ఉండవలసిన పరిస్థితి ఏమున్నదండి? చెప్పాలి, మీరు నోటితో చెప్పాలా. తన భర్తలకు ఏమై ఉండాలండి? లోబడి ఉండాలి. యవన స్త్రీలకు ఉండవలసింది ఏంటంటే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి. స్త్రీలు, యవన స్త్రీలకు కూడా కోరికలు ఉంటాయి కనుక కోరికల విషయంలో ఏ విషయం వచ్చినా ఎవరికి లోబడాలంటే భర్తకు లోబడాలి. తర్వాత చదవండి. ఎవరికి చెప్తున్నాడు? యవనికి స్త్రీలు, యవన స్త్రీలకి చెప్తున్న సంగతి. వాళ్ళ డ్యూటీ ఏంటంటే పిల్లల్ని చూసుకోవటం, ఇంటి వారిని చూసుకోవటం, అది వాళ్ళ స్థితి. తన పిల్లలు, యవనస్తులు అంటే పెళ్లి కాని వాళ్ళు కాదండి. చాలా మంది అనుకుంటారు యవనస్తులు వెళ్ళి పెళ్లి కాకపోతే మరి పెళ్లి అయిపోతే యవనస్తులు తొలగిపోయారు అనుకుంటారేమో. అసలు పెళ్లి అయిన తర్వాత యవనస్తులు యవన కోరికలు రేగితే, పెళ్లి అయిన తర్వాత యవనస్తులు యవన కోరికలకు ఎగబడతారు. పెళ్లి కాకముందు యవన కాలంలో తొట్టుబాటు పడినా కానీ దాంట్లో అది వేరే ఉంటది. కానీ ఈ పెళ్లి అయిన తర్వాత యవనస్తులుగా మరి వాళ్ళు అనేకమైనటువంటి విషయాల్లో లోబడిపోతారు. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తీతుకు రాసిన పత్రికలో యవన స్త్రీల గురించి, భర్తల గురించి, వాళ్ళ డ్యూటీల గురించి, వాళ్ళు ఏ విధంగా జీవించాలి, కుటుంబం ఏ విధంగా కట్టుకోవాలి, తన భర్తను ఏ విధంగా కట్టుకోవాలి. అందుకంటే జ్ఞానవంతురాలు తన భర్తను తను కట్టుకునే స్థితి కలిగి ఉండాలి. యవన జీవితం అంతా మరి భయంకరమైనటువంటి శోధనతో కూడింది. యవన కాలం. యవన కాలం యొక్క జీవితము చాలా శోధనతో కూడింది. అందుకే యవనము గురించి పదే పదే చెప్తున్నాడు కనుక. అందుకనే విలాపవాక్యాల్లో ఇర్మియా గారు మాట్లాడతాడు. ఇర్మియా గారు విలాపవాక్యాలు 3వ అధ్యాయం 27వ వచనం అందరికి తెలిసిన మాట ఇది. యవన కాలమున కాడి మోయిట నరునికి మేలు. కనుక ఈ విధంగా నీది యవన కాలం ఉంటుంది కనుక నువ్వేం చేయాలండి? చెప్పండి, ఏం చేయాలి? కాడి మోయాలి. కాడి మోయటం అంటే అది ఎడ్లు కట్టే బండి కట్టే కాడి కాదు. ఏ కాడి మోయాలంటే వాక్యం అనే కాడి మోయాలి. దేవుని సువార్త అనే భారము భరించాలి. దేవుని వాక్యము, ఆజ్ఞలు అనే దాన్ని నువ్వు భరించాలి. వాటిని మోసుకుంటూ నువ్వు వెళ్ళాలి కదా. ఎద్దుని మరి చనిపోయిన దేవదాసయ్య గారు వచ్చినప్పుడల్లా ఒక పాట పాడేవాడు. కోడి గురించి, కోడి గిత్త గురించి పాట పాడేవాడు. చాలా మంచి పాట పాడేవాడు. నాకు రాదుగారు ఆ పాట. అది అలవాటు పడాలి. యవన జీవితంలో అలవాటు పడకోకుండా, యవన జీవితంలో అది కాడికి అలవాటు పడదంట. యవనస్తులు దేవుని వాక్యానికి లోబడరు. యవనస్తులు వాక్యం వైపు తిరగరు. యవన కాలంలోనే కాడి మోసినట్లయితే, వాక్యానికి లోబడినట్లయితే, దేవుని ప్రేమకు లోబడినట్లయితే, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే, దేవ ఆజ్ఞానుసారమైన జీవితం నీ జీవితంలో కలిగి ఉన్నట్లయితే నువ్వు ధన్యుడు అవుతావు. అది ఇక్కడ చెప్తున్నది. యవన కాలంలో నరుడు దేవుని వాక్యానుసారమైన జీవితం కలిగి ఉన్నట్లయితే వాడు ధన్యుడిగా మారతాడు. యవన కాలంలో ఏ గిత్తనైనా సరే 10 మంది 17 మంది కలిసి కాడి మోపడం నేర్పుతారు ఎద్దులకి, కోడెలకి. కోడి ఎద్దులు అంటే కోడెలను ఏమంటారంటే గిత్తల్ని కోడెలు అంటారు. ఆ కోడెలకి కాడి ఎలా నేర్పుతారు? 10 మంది ఉండి దాన్ని మీద వేసి బరువు వేసి వెనకాల ముందుండి అది మెడ మీద పెట్టి మోపుతారు. కనుక యవన కాలంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయో దాన్ని హెచ్చరించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ముందేమన్నాడు? యవన కాలంలో నువ్వు తృణీకరింపబడతావు.
తర్వాత ఏమన్నాడు? యవన కాలము నుండి దూరంగా పారిపోమన్నాడు. తర్వాత ఏమన్నాడు? తప్పకోకుండా మీరు తొట్టిరెళ్తారు యవన కాలంలో. నాలుగవది ఏమన్నాడంటే, యవన కాలంలో కాడి మోస్తేనే గాని నువ్వు ధన్యుడవు కావు అంటాడు. కనుక ప్రియులారా, మరి ఇవన్నీ చూసుకున్నట్లయితే యవన కాలపు జీవితము చాలా నరునికి చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. కనుక యవన కాలంలో మనం తొట్టిల్లకూడదు, యవన కాలంలో మనం మరి ఏ విధంగానూ తొలగిపోకూడదు. కనుక పోకుండా ఉండాలంటే వాక్యానుసారంగా దేవుని దగ్గరికి రావాలి, యవనులను దేవుని దగ్గరికి తీసుకురావాలి, దేవునిలో ఉండాలి. కనుక ఆ యవనస్తులు దేవునిలో ఉన్నట్లయితే వాళ్ళు ధన్యులుగా తీర్చబడతారు. ఇంత ఎందుకు చెప్పుకుంటున్నామండి మనం యవనుల గురించి? ఎందుకు చెప్పుకుంటున్నాం తెలుసా? బాల్యంలోని యవనస్తులు కొంతమంది ఉన్నారు. ఎవరండి? బాల్యం లేని యవనస్తులు. ఎలా ఉంటారండి? బాల్యం లేని యవనస్తులు ఎవరన్నా ఉంటారా? బాల్యంలో పుట్టకోకుండా పెరక్కోకుండా యవనస్తులు ఉంటారండి? ఉండరు. కనుక మనం ఈ రోజుని బాల్యం అనుభవించని యవనస్తుల స్థితుల గురించి తెలుసుకుందాం, మనకు పూర్తిగా అర్థమవుతుంది. ఆ యవనస్తులు బాల్యం లేకుండానే ఈ లోకంలోకి వచ్చారు, బాల్యం లేకుండానే ఈ లోకంలో వాళ్ళు సృష్టింపబడ్డారు. బాల్యం అనేది వాళ్ళకి తెలియలేదు, వాళ్ళు డైరెక్ట్ ఇచ్చిలతోటే వచ్చేసారు, కోరికలతోటే పుట్టారు. పుట్టిన వెంటనే కోరిక కలిగింది వాళ్ళకి. ఎవరయ్యా వాళ్ళంటే మనకు బాగా పరిచయస్తులు, మన పితరులు, మనకు మంచి సంపాదన సంపాదించి పెట్టిన వారు. ఎవరాళ్ళు? ఆదాము అవ్వలు. వీళ్ళు యవనస్తులు. వాళ్ళు బాల్యము చూడని యవనస్తులు. నాకున్నటువంటి ఆలోచన ఏమిటంటే, మరి ఆదాముకి ఏ కష్టమో నష్టమో లేకుండా యవనస్తులుగా చేసేసాడు కదా. యవన ప్రాయ కోరికలను తీర్చుకున్నారో, ఆలోచనలతో జీవించారు, నష్టం పొందారు, మన అందరికీ పంచిపెట్టారో అది తర్వాత విషయం. అటువంటి యవనం మనకెందుకు ఇవ్వలేదు? ఎందుకు మనకు బాల్యం ఇచ్చాడు? తల్లి గర్భంలో 9 మాసాలు పెరిగాం మనం. తర్వాత భూమి వచ్చిన తర్వాత మరి తల్లి సంకన పెరిగి తల్లి సంరక్షణలో ఉండి మరి అలాగే పెరుక్కుంటూ వచ్చి మరి 25-30 సంవత్సరాలు వచ్చే వరకు మనకి ఆదాము అవ్వల పరిస్థితి రాలేదే. మరి మనకు లేని బాల్యము ఆదాము అవ్వలకి ఎందుకు ఇవ్వలేదు? ఆదాము అవ్వలకు కలిగినటువంటి యవన ప్రాయము మనకెందుకు ఇవ్వలేదు? ఇది మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. అసలు ఎందుకు యవన ప్రాయం డేంజరస్? ఎందుకు యవన ప్రాయము భయంకరమైనది? యవన ప్రాయంలో దేవుడు ఎందుకు వాళ్ళని అలా సృష్టించాడు? మనల్ని ఎందుకు పిల్లలుగా మరి చంటి తల్లి గర్భంలో 9 మాసాలు పెండం కానించి మనల్ని ఎందుకు సృష్టించాడు? ఈ విషయాన్ని, కొన్ని విషయాలు మనము ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే ఒక విషయాన్ని చెప్తాడు చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమట్టు నుండి నరుని నిర్మించి వాని నాసికారంగంలో జీవాయువునొకగా నరుడు జీవాత్మ అయిపోయినాడు. డైరెక్ట్ ఏమైపోయినాడండి? జీవించు ఆత్మ అయిపోయినాడు. ఆదాము ఏ వయసులో పుట్టాడు? ఏ వయసులో పుట్టాడండి? 9వ నెలలో పుట్టాడా? 9వ నెలలో చేయబడ్డాడా? యవన ప్రాయంలోనే చేయబడ్డాడు. చూడండి ఆదికాండంలో చూడండి, ఒక్క మాట మీకు చూపిస్తాను నేను. రెండో అధ్యాయం ప్రియులారా, 2వ అధ్యాయం తీయండి. 2వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం.
20 నుంచి చదవండి. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము లేకుండెను. ఆదాముని చేశాడు దేవుడు. తన కోరిక, తన ఇష్టము మరియు చేయాలనే ఆశ కలిగి ఉన్నాడు. దేవుని సంకల్పానుసారంగా మరి ఆదాము భూమి నుండి, నేల మట్టి నుండి తీసుకుని ఒక బొమ్మగా చేసి ఆయన ఆ మట్టిని జీవవాయువు నోదగా నరుడిని జీవాత్మ అంటే ఆదాము ఏమైపోయినాడు? జీవించు ఆత్మగా అయిపోయినాడు. తర్వాత ఏం చేసినాడు చూడండి. గాఢ నిద్ర కలగజేసి తీసి ఆ మాంసపుతో పూడ్చివేసెను. స్త్రీనిగా నిర్మించి ఆ స్త్రీనిగా అదే వయసులో నిర్మించి ఆ యొక్క ఆదాము నుండి పక్కటెముకను తీసి స్త్రీగా నిర్మించి ఎక్కడ తీసుకొచ్చాడు? ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడా? అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలో ఒక ఎముక, నా మాంసములో మాంసము నారీ అనబడును. చూసారా? ఎంత చూసిన వెంటనే యవన ప్రాయము, యవన శరీరాన్ని ఇచ్చినప్పుడు వెంటనే ఆడికి ఏమైందండి? చెప్పాలి, అందరూ చెప్పాలి, ఇది తప్పేం లేదు. వాక్యం ఇది. ఏమైంది ఆయనకి? నాదిది, నాది, నా భార్య అండి. ఎవడకన్నాడో నాకెందుకు, ఇప్పుడు మాత్రం ఎవరే అంటారండి ఆ మాట. నా భర్త అండి, నా భర్త, నా భార్య. చూసారా? యవన ప్రాయం యొక్క కోరిక ఎంత గొప్పదో చూడండి. ఎవరిని తిట్టినా, తల్లిదండ్రులు తిట్టినా ఒప్పుకుంటాడు. భార్యను అనుమానాన్ని భర్త ఎదురా ఏం చేస్తాడు? నరికేస్తాడు పనికిరానుడైన. ఎందుకంటే అతని శరీరము, అతని ఎముకలో ఎముక, అతనిలోని సగభాగం అది. వెంటనే యవన ప్రాయంలో చేశాడు ఆదాము అవ్వల్ని, యవనులుగా తీర్చాడు వాళ్ళని. యవని కోరికలు, యవన ఇచ్చలు, యవన కాలపు స్థితులన్నీ కూడా ఆదాము అవ్వల్లో ఉన్నాయి. వెంటనే అన్నాడు, ఇది నరుడి నుంచి తీయబడినది గనుక నారీ అనబడును. నారియో నాదో, నాది అని అనవలసింది బదులు నారీ అన్నాడు. కనుక ప్రియులారా, యవన కాలంలో చేసినందుకు దేవుడు ఇంకో మాట ఉన్నది చూడండి కింద 24లో, కాబట్టి పురుషుడు తండ్రిని తల్లిని విడిచి యవన కాలంలో ఏం చేస్తారో తెలుసా? తల్లిదండ్రులను విడిచిపెట్టాలి. అది చట్టమే, అది దేవుని చట్టమే. తల్లిదండ్రులను విడిచి ఎవరిని హత్తుకుంటారు? భార్యను భర్త, భార్యను భర్త, భార్యను ఇద్దరు కూడా హత్తుకుని జీవిస్తారు. ఎందుకంటే అది యవన కాలపు కోరికే, యవన కాలపు ఇచ్చ, యవన కాలపు స్థితి. అందుకే పౌలు తిమోతికి మరీ చెప్పాడు, నువ్వు నమ్ముకున్న దేవుని నమ్ముకున్న యవనస్తుడు కనుక యవన కాలపు కోరికల నుండి, యవన కాలపు ఇచ్చల నుండి నువ్వు దూరంగా పారిపో. లేకపోతే నువ్వు సమాజంలో ఏమవుతావు? నువ్వు తృణీకరింపబడతావు. నువ్వు తృణీకరింపబడకోకుండా ఉండాలి అని అంటే నువ్వు దాటి నుంచి దూరంగా వెళ్ళిపో. వీటికి దగ్గరగా ప్రేమకు, పవిత్రతకు, సమాధానానికి, విశ్వాసానికి, ప్రార్థన చేయ వారితో కూడి ఉండటానికి, విశ్వాసమైన జీవితము, వాక్యానుసారమైన జీవితము, విశ్వాసాల జీవితం జీవించడానికి నువ్వు పూనుకో అని చెప్పగలుగుతున్నాడు. ఎందుకు అంటే యవన ప్రాయం అంత భయంకరమైందనమాట. ఎప్పుడైతే దేవుడికి ఈ విషయము తెలిసిందో, ఎప్పుడైతే యవన కాలముగా మనుషులు అందరూ చేసినట్లయితే ఏమైపోతారు? ఈ విధంగా చెడిపోతారు. ఎలా చెడిపోయారు వాళ్ళు? ఆడి కోసమే చేశారు కదా అమ్మనే. ఎవరి కోసం చేశారు? మరి చేసినప్పుడు వాళ్ళ ఖర్చు ఉంటే ఇంకెందుకు బాధ?
అలా కలిసి ఉన్నప్పుడు ఎందుకండి? కొంతమంది కుటుంబాల్లో చూడండి, భార్యాభర్తలు యవనస్తులు కలిసి ఉంటే తల్లిదండ్రులు ఒప్పుకోరు. అసలు యవన కాలంలో వివాహం చేసిన తర్వాత అసలు వాళ్ళ జోలికి బైబిల్ గ్రంథం ఏమంటుందంటే వాళ్ళ జోలికి ఎవ్వరూ వెళ్ళకూడదు, వాళ్ళిద్దరే ఉంటారు. కొంతమంది సలహాలు ఇవ్వటానికి వెళ్తారండి, అత్త వెళ్తాది, మామ వెళ్తాడు, లేకపోతే ఇంకొకరు వెళ్తారు. దానివల్ల వీళ్ళు చెడిపోతారు కుటుంబాలు. కారణం ఏమిటంటే యవ్వన కాలము అనుభవించిన తర్వాత అర్థమవుతుంది. ప్రతీది కూడా కాలమే నేర్పుతుంది. అక్కడ పరిస్థితులే అర్థం చేసేటట్టు చేస్తాయి. అక్కడ ఆదాము అవ్వల యొక్క పరిస్థితి ఎందుకు చెడిపోయారు, ఏ విధంగా చెడిపోయారు, ఎలాగ చెడిపోయినారు యవ్వన కాలంలో, అది కొంతవరకు మనము ఈ దినాన్ని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చూడండి, ఆదికాండం 8వ అధ్యాయం 9వ ఆదికాండం 2వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. దేవుడైన యెహోవా ఎందుకు చదువుకుంటున్నామంటే ఈయన దేవుడు వాడికి ఏమి తక్కువ చేయలేదండి. నిన్ను యవనుడిగా చేశాను, యవన ప్రాయంలో చేశాను, యవనుడిగా ఉన్నావు, నీ కొరకు ఈ తోటలో చూపునకు రమ్యమైన చెట్లు, ఆహారానికి మంచి పదార్థాలు కలిగినటువంటి, మంచి ప్రోటీన్స్ కలిగినటువంటి, మంచి ఆహారం కలిగినటువంటి చెట్లన్నిటిలో తోటలో పెట్టాడు నీకు తినటానికి కదండి. మనం కొన్నే తింటాం, మన దేశంలో తినే పనికిరాని. ఒకసారి జపాన్, చైనా దేశాల్లో పళ్ళు చూసినట్లయితే మనకు అనిపిస్తుంది, దాంట్లోనంట 100కి 110 పాయింట్ ప్రోటీన్స్ ఉంటాయంట దాంట్లో. మన దగ్గర ఏంటి 100కి 50% మనల్ని బలహీనపరిచే ఉంటాయి మన పళ్ళుల్లో. ఉపయోగం కాదు, పనికి మాలిన పళ్ళు మన దేశంలో ఉన్నాయి ఇప్పుడు. కానీ ఏదేను తోటలో ఇటువంటి చెట్లు ఎటువంటివి అండి? చూడండి ఆ మాట 8:9. చూపునకు రమ్యమైనది, ఆహారమునకు మంచిది అనైనా ప్రతి వృక్షము మంచిది ఆహారానికి. ప్రతి పండు కూడా బలమైనదే, ప్రతిది కూడా తినటానికి మంచిది, అందముగా కూడా ఉంటాయి ఆ పళ్ళు. కానీ అక్కడ ఏమని ఇంకో మాట చూడండి, ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడ్డలు తెలియనించే వృక్షములను నేల నుండి మొలిపించాడు. కనుక మరి ఆ మధ్యలో మరి ఆ పళ్ళతో పాటు ఆ రమ్యమైనవి, ఆ సూచనకు మంచి, తినటానికి మంచిది, చూడటానికి రమ్యమైన పళ్ళు లాగానే 2 చెట్లను తోట మధ్యలో వేశాడు. ఆ తోట మధ్యలో వేసిన పళ్ళలో మరి ఆ పండ్ల గురించి చెప్పాడు దేవుడు. ఏమన్నాడు చూడండి, ఇక్కడ 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా ప్రతి వృక్ష ఫలమును నీవు నిర్భయంతముగా తినవచ్చును. నీకే ఆజ్ఞ లేదు, ఈ తోటలో ఉన్నాయి అన్ని తినొచ్చు. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? ఆదాముతోటి. అవ్వ లేదప్పటికి, అవ్వ రాలేదు ఇంకా. ఆదాముతోటి చెప్తున్నాడు. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించని. చెప్పలేదు. చూడండి, ఆజ్ఞ అనేది ఏంటో తెలుసా? ఆజ్ఞ అంటే ఏంటో అడిగారు. తప్పకుండా చేయాలి, అది ఆర్డర్ ఇంగ్లీష్లో దాన్ని. అది మంచిదే, తప్పకుండా పాటించాలి. దేవుడు ఆజ్ఞాపించాడు అది తినొద్దని.
ఈ రోజున మనము కూడా మన జీవితాల్లో దేవుని ఆజ్ఞను మీరుతున్నామంటే అందుకే పాపంగా ఎంచాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. దేవుని మాట ఆజ్ఞ, దేవుని వాక్యము ఆజ్ఞ, బైబిల్లో ఉన్నటువంటి దేవుని వాక్యాలన్నీ కూడా నీకు నాకు ఆజ్ఞ. మన జీవితాలు ఆజ్ఞలతో, నిబంధనలతో కూడినటువంటి, షరతులతో కూడినటువంటి ఆశీర్వాదాలండి క్రైస్తవుడికి. నువ్వు ఇది చేస్తే ఇలా వస్తుంది, ఇలాగుంటే ఈ విధమైన మేలు అనుభవిస్తావు, ఈ విధంగా బ్రతికినట్లయితే ఈ మేలులు నువ్వు అనుభవిస్తావు. అన్నీ పెట్టాడు ఆ తోటలో. ఆ చెట్టు ఫలమును తినకూడదని ఆజ్ఞాపించినప్పుడు ఆయనకి మనసులో లేదంటావా? అసలు ఎవరు ఆదాము? ఆదాము ఎవరండి? ఆదాము ఎవరు? ఆదికాండము 1వ అధ్యాయము 26, 27, 27 వరకు చదవండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చెప్పున నరులను చేయుదుము. ఎవరి పోలిక? ఆదాము. దేవుని పోలిక. ఎవరి పోలిక అండి? దేవుని పోలిక. నీళ్ళంటి మేలంటాడు కాదు ఆదాము, తెలుసా అండి? దేవుని స్వరూపి, దేవుడంతటి వాడు. దేవుని ఆత్మను దయచేశాడు, దేవుని తెలివినిచ్చాడు, దేవుని జ్ఞానాన్ని ఇచ్చాడు, దేవుని సమస్తాన్ని ఇచ్చాడు ఆయనకి. ఒక మాట 27 చదవండి. కనుక స్త్రీలుగాను పురుషునిగాను కూడా సృజించాడు. ఆ మాట కోసమే చదివించాను. అంటే తర్వాత చేసిన అవ్వను కూడా ఎలా చేశాడు? దేవుని స్వరూపమే, దేవుని పోలికే. పోనీ తల్లి గర్భంలో వచ్చిన మనము కూడా దేవుని పోలికే. నరులెల్లరూ దేవుని పోలికే. పోలికంటే ఈ ఆకారం కాదండి, ఈ శరీర ఆకారం కాదు, అది ఆత్మ సంబంధమైనటువంటి ఆకారం. ఆయన పోలికతో పుట్టినటువంటి ఆదాము ఆ విషయాన్ని మర్చిపోయాడు అంటారా? తర్వాత వచ్చిన తన భార్యకు చెప్పలేదంటారా? ఇతను నుండి తీయబడినటువంటి ఆదాముకు ఆ విషయం తెలియదంటావా? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసం అన్నాడు. మాంసములో ఉన్నది రక్తము, రక్తములో ఉన్నది మనసు, మనసులో ఉన్నది అంతా ఆలోచన. మరి ఆమెకి తెలియదంటావా? తెలుసు, తెలుసు, తెలుసు. కానీ ఒక్కటి వచ్చింది. అది ఏమిటది? ఏమిటమ్మా? యవ్వనము. యవ్వన ప్రాయం అయింది అక్కడ. యవ్వన ప్రాయంలో ఉన్నారు వాళ్ళిద్దరూ. యవ్వన కోరికల్లో ఉన్నారు, యవ్వనేచ్ఛల్లో ఉన్నారు. ప్రతి దాన్ని కూడా రుచి చూడాలి, ప్రతి దాన్ని కూడా అనుభవించాలి, ప్రతి దానితో కూడా నేను సంతోషం, సమాధానం పొందాలి. నాకు యవ్వన శరీరాన్ని యవ్వన ఇచ్ఛలకు నడిపించాలి. 700 మంది భార్యలను, 3 ఉపపత్తులను అనుభవించిన సొలొమోను రాసినటువంటి కీర్తనది. కంటితో చూసిన దానికి దేవునికి అభ్యంతరం పెట్టలేదంట ఆయన. తన మనసు కోరుకున్న దాన్ని దేవునికి కాదని అనలేదట. కనుక ఏమైపోయాడు తెలుసా? ఏమైపోయాడు? సొలొమోను ఏమైపోయాడండి? భ్రష్టుడైపోయినాడు. అంత గొప్ప జ్ఞానం కలిగినటువంటి సొలొమోను ఏమైపోయినాడు? భ్రష్టుడైపోయినాడు. యవ్వన కాలం యొక్క కోరికే. నువ్వు భార్యగా ఉండొచ్చు, భర్తగా ఉండొచ్చు, మీరిద్దరు కలిసి భార్య భర్తలుగా ఉండొచ్చు. మనమిద్దరము ఆ భార్య భర్తలు ఇరువురు కూడా ఆదాము అవ్వలలాగే ఉన్నారనుకుని ఒక్కసారి మన మనసులో ఆలోచించండి. అందుకే దేవుడు యవన కాలం గురించి అంత నొక్కి చెప్పాడు. ఎందుకనంటే, ఓ యవనుడా, నీ యవన కాలంలో నీ దృష్టి ఇష్టము చెప్పునను, మీ మనసు చెప్పునను ప్రతిదాన్ని అనుభవించు, కానీ వాటిని బట్టి నీవు తీర్పులోని కొద్దువని జ్ఞాపకం చేసుకోని. ఎందుకన్నాడు తెలుసా?
యవన కాల జీవితం మానవ జీవితానికి ఒక ప్రథమ అడుగు. నీవు దేవుని బిడ్డ కావాలన్నా, దుష్టుడి సంబంధిగా జీవించాలన్నా నీ యవన ప్రాయంలో నీ అడుగులు తడబడతాయి. తప్పకుండా ప్రతి వాళ్ళు చెడిపోతారు. మరి పెళ్ళైన వాళ్ళే చెడిపోతారు, పెళ్లి కాని వాళ్ళు చెడిపోరు అని అనుకుంటున్నారా? యవనము అనేది కోరిక ప్రతి వాళ్ళకి ఉంటుంది. యవన కాలం గురించి అందుకే దేవుడు పదే పదే చెప్పాడు. మనం ఆదాము గురించి నేర్చుకుందాం. ఏ విధంగా వీళ్ళకి చెడిపోయారో మనం కొంచెం ఎదరికెళ్ళినట్లయితే ఎదరికెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో దేవుడు చేసిన ప్రతి జంతువులు, పాము జంతువు అంటున్నాడంటే, ఇక్కడ సర్పం జంతువు అంటున్నాడంటే, జంతువుకి ఏముంటాయమ్మా? కాళ్ళు ఉంటాయి. మరి సర్పంకి ఎక్కడి? అది కూడా జంతువే. ఎప్పుడైతే దేవుని శాపాన్ని పొందిందో కనుక అప్పుడు దాని కాళ్ళు తీసివేయబడి శాపానుగ్రహంగా పొట్టతో నువ్వు పాకుతావు అని దేవుడు శాపం పొందిన కాడి నుంచి ఈ రోజు నుంచి పొట్టతో పాకుతుంది. లేకపోతే అది చెట్లెక్కిది ఇంతకుముందు మనలాగే. కాళ్ళు ఉండేదానికి చేతులు ఉండేవి. అంటే చేతులు అంటే మన చేతులు కాకపోయినా ఎదర కూడా పట్టుకోవటానికి. కోతికి ఎలా ఉంటాయో అలాగే దానికి కూడా అన్నీ ఉండేవి. శాపం పొందింది. అది యుక్తి గలదట, తెలివైంది కాదండి. తెలివైంది కాదు. చాలా మంది యుక్తిగా మాట్లాడతారు. యుక్తి అంటే ఏంటో తెలుసా? చెప్పండి మీరు, మీకు అర్థం అవ్వాలని నేను అడుగుతున్నా. యుక్తి అంటే అర్థం ఏంటి ప్రియులారా? చెప్పండి. లోన దురాలోచన కలిగి బయట చాలా మర్యాదగా మాట్లాడతారు. ఎంత ఏదో చూడు, నాలుగు మీద తేలి లోన విషమం కలిగి ఉన్నటువంటి యుక్తి కలిగినటువంటి స్త్రీలు చాలా మంది ఉంటారు. చాలా మగవాళ్ళు కూడా ఉంటారు. కనుక ఇక్కడ భూమి మీద పుట్టినటువంటి ప్రతి జంతువు గురించి చెప్తూ యుక్తి గలదట పాము. ఉండేను ఏమంటుందంటే, అది ఎవరైనా సరే తెలియకోకుండా వచ్చి ఏమండి ఇది నిజమా అంటే ఏమంటాం మనం? మన దగ్గరికే వచ్చారనుకో, పాము కాదు ఒక వ్యక్తే వచ్చాడనుకో, ఇది నిజమా అంటే ఏమంటామండి మనం? ఏమంటాం? చెప్పలేకపోతున్నారు చూసారా? ఏమంటాం? అసలు నువ్వు ఎవరవయ్యా అనరా? మీరు అనరా? ఏమనాలి? అవమ్మ అక్కడ నువ్వు ఎవడో అనాలి. మరి ఎందుకు అనలేదు? చెప్పాలి. రోజు రోజుకి ఆత్మీయమైన ఆలోచనలు రావాలండి మనకి. ఎందుకు అనలేదు? చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నది పాముతో. ఆమెకి పాముతో అనేక దినాల నుంచి మాట్లాడుతుంది. ఏదోని తోటలో ఉన్న జంతువులన్నిటితోటి ఆమె మాట్లాడుతుంది. జంతువులన్నిటితో కలిసిమెలిసి వాళ్ళు కూడా ఉంటున్నారు. అనేక దినాల నుంచి సర్పంతో మాట్లాడుతుంది ఆమె. అందుకే ఇది నిజమా అని అడిగిన వెంటనే ఏం చెప్పేసింది? చదవండి. ఈ తోట చెట్లలో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పానా? ఈ తోట చెట్లలో ఏదైనా తినకూడదని చెప్పాడా అని అడిగిన వెంటనే ఆమె ఏమన్నాలి? ఏమన్నదో చూడండి. తినవచ్చును. మనం కూడా అంతే. బయటోడు వచ్చాడు అనుకోండి, స్త్రీలు చాలా మంది కూడా బయటోడు భర్త చెప్పింది నమ్మరు, ఇంట్లో అత్తమామలు చెప్పింది నమ్మరు, తల్లిదండ్రులు చెప్పింది నమ్మరు, పెద్దలు చెప్పింది నమ్మరు. బయటోడు ఎవడన్నా కొత్తగా సూటు బూటు వేసుకుని వచ్చాడు అనుకో, వెంటనే అలాగండి, అలాగా, అవి అవ్వాయి ఇంత అయిపోతాయి. చాట్లు అయిపోతాయి. ఏంటవి? చెవులు చాట్లు అయిపోతాయి. వెంటనే వాడి మాటలకి మనం లోబడిపోతాం. అవమ్మ చేసింది అదే. దేవుని మాట కంటే నీ ఆజ్ఞ, నీ మాట గొప్పదా నీకు తెలుసా?
మమ్మల్ని చేసినటువంటి దేవుడు, దేవుని మనసు, దేవుని స్వరూపము, దేవుని ఆత్మ, దేవుని ఆలోచన కలిగినటువంటి ఆదాము అవ్వలు కలిగి ఉన్నారే. ఆ అవ్వమ్మ చేసిన తప్పు ఏంటంటే మరి అపవాది మాటకు లోబడ్డారు. ఈ తోటలో దేని పండునైనా నువ్వు తినవద్దా అని అన్నవంటే ఏమన్నదో సరిగ్గా చదవండి మీరే. 3వ వచనం, ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును, అయితే అన్ని తినొచ్చు కానీ ఒకటి అనే మాట అన్నమాట. అయితే తోట మధ్యలోనూ ఫలములను దేవుడు మీరు సావకుండినట్లు వాటిని తినకూడదని ఎక్కడన్నా అన్నాడండి దేవుడు ముట్టకూడదని? ముందు ఎక్కడన్నా దేవుడు దాన్ని ముట్టొద్దు అన్నాడా? మన విషయాలు చెప్పేటప్పుడు బయటోడికి ఎలా చెప్తారు తెలుసా అండి? నిజమండి మా అత్తగారు అలాంటిదే, అయ్యో మా ఆయన, అయ్యి బాబోయ్ మా నిజమండి. అవ్వమ్మ లాంటి వాళ్ళమే మనం, అవ్వలమే. ఎంత పొరపాటు పడిపోయి ఉన్నది ముట్టకూడదని దేవుడు అనలేదు అక్కడ. తినకూడదు, తినమని మీరు నిశ్చయముగా చచ్చదరని చెప్పాడు. కానీ ఏమో చెప్తుంది ఒక మాటేసి, సరే ముట్టకూడదని, ముట్టకూడదు, అసలు దాని దగ్గరికి వెళ్ళొద్దు అన్నాడు. ఎందుకు వెళ్ళొద్దు అన్నాడో తెలుసా? మీ ఆయన ఎందుకు ఇలా చెప్తున్నాడో మీకు తెలుసా? అసలు మీ మామగారు మీ అత్తగారు ఎందుకు చెప్తున్నారో తెలుసా? మీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో నీకు తెలుసా? ఎందుకు చెప్తున్నారన్నా వెంటనే చెవులిచ్చింటాం. అవ్వమ్మ ఎందుకో వినాలని ఆసక్తురాలైంది. తనకు తెలియని విషయము, తన పాము ద్వారా, పాముకున్నటువంటి స్నేహము, పాముకున్నటువంటి సంబంధము. అందుకే కొంతమంది భక్తులు, నేను చెప్పకూడదు కానీ మాటని, కొంతమంది బెనహాం సంఘం వాళ్ళు మొట్టమొదటి పాముతో పుట్టినవాడు అవ్వమ్మకి కయ్యూనని చెప్తున్నారు. పాముతో వ్యభిచారం చేసి పుట్టినవాడు కయ్యూనని చెప్తున్నారు. కానీ అంత దౌర్భాగ్యపు స్థితి జరగలేదు. కానీ వీళ్ళు చెప్పేది చాలా తప్పు. కానీ ఏదేమైనప్పటికీ మరి ఆ పాముల కొత్త కాదు, ఆ ఏదైనా తోటలో ఉన్న జంతువులు అన్నిటితో సత్సంబంధం, మంచి సాన్నిధ్యం కలిగి దాంట్లో కలిసిమెలిసి జీవిస్తున్నారు వాళ్ళు కూడా దాంతో. కనుక అనేక దినాల నుంచి అవ్వమ్మ పాముతో స్నేహం చేస్తుంది, పాముతో మాట్లాడుతుంది, పాముని హలో అంటే హలో అనుకుంటుంది, బాగున్నావంటే బాగున్నావు అనుకుంటుంది, బాగానే తిరుగుతుంది తోటలో. ఒక రోజును యుక్తి కలిగినటువంటి ఆ సర్పం అనే జంతువును చూసావా? ఆ జంతువు ఒక మాట చెప్పింది. ఏమి చెప్పింది? అందుకు సర్పము మీరు చచ్చిపోతారని చెప్పాడా? అలా జరగదు, అదంతా వట్టిదే. ఎందుకు చెప్పాడు తెలుసా దేవుడు? ఏలయనగా నీవు వాటిని తినుదినమున మీ కళ్ళు తెరవబడిననియు. ఇది ఏం చెట్టో తెలుసా నీకు? మంచి చెడ్డలను ఎరిగే చెట్టు ఇది. ఈ ఫలాన్ని గనక నీవు తిన్నట్లయితే ఏమైపోతావు? దేవత అయిపోతావు. దేవుడి తర్వాత ఎవరండి? రోజు పూజిస్తున్నారు దేవత తర్వాత మన సహోదరులు. దేవుడి తర్వాత ఎవరిని పూజిస్తున్నారు? దేవతలు. 3,000,000 భారతదేశానికి ఎంతమంది అండి? 3,000,000 దేవతలు ఉన్నారు. వాళ్ళు ఒక ఆతిథ్యతను పొందుతున్నారు, ఒక అర్హతను పొందుతున్నారు, ఒక గౌరవాన్ని పొందుతున్నారు, ఒక విధంగా ఆరాధింపబడుతున్నారు. వాళ్ళు ఒక విధంగా వాళ్ళ పూజలు అందుకుంటున్నారు, మొక్కులు అందుకుంటున్నారు, నైవేద్యాలు అందుకుంటున్నారు, బలులు అందుకుంటున్నారు వాళ్ళు. మరి ఆదాముకి అవ్వమ్మకి ఆశ ఉండదా? యవన ప్రాయంలో ఆశ ఉండదంటారా? అక్కడికి రాన్నా నీకు తెలియదు కానీ మీ వాళ్ళు అలాగే అంటారు. కానీ వెళితే ఉంటుంది. అసలు అక్కడ చూడాలి నువ్వు. నీకు అర్థం కాదు, అది నీకు తెలియదు. అది
చెప్తున్నది. మీరు చావనే సావరు, కానీ అది తిను దినమున దేవతలు అయిపోతారు. మీరు దేవత నా తర్వాత, దేవుడి తర్వాత మీరే ఆరాధింపబడతారు. మీరే గొప్ప ఘనత, దేవతల తర్వాత మీరే, దేవుడి తర్వాత మీరే అయిపోతారని దేవుడు అసూయతో మీకు ఆ పండును తినొద్దన్నాడు అని చెప్తుంది. ఆహారమునకు మంచిదిను, కనులకు అందమైనది. మిగతా వాటి లేవా? మిగతా పళ్ళు అందమైనవి, రమ్యమైనవి, చూపునకు తినుటకు మంచివి కాదా మిగతా పళ్ళు? చెప్పండి, ముందున్నాయా లేదా? ఇంతకుముందు చదువుకున్నాం మనం. అన్ని మంచిగా ఉన్నాయి, అన్ని అందంగానే ఉన్నాయి, అన్ని పళ్ళు చూడటానికి చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ ఈ మాట ఎప్పుడు చెప్పిందో కదండి, పనికి మాలినోడి మీద మనసులు పెడతారు. తెలుసా అండి, తను భార్యాభర్తలు అనేది, యవన కాల భార్యాభర్తలు ఎటువంటి వాళ్ళంటే, వాళ్ళని ఏమన్నాడంటే హత్తుకుని జీవించమన్నాడు. హత్తుకోవడం అంటే ఏంటో తెలుసా అండి? మన భారతదేశంలో చాలా బాగా పాటింటారు. సకభాగం అంటారు. సకభాగం అంటే సగం ఆడది, సగం మగోడు. భర్త భార్యలు ఇద్దరు ఒకటై జీవించాలి. ఏక శరీరులు అన్నాడు ఎఫెసీ పత్రికలో. ఒకే శరీరం వాళ్ళు, ఒకే శరీరంలో ఒకే కోరిక ఉంటుంది, ఒకే ఆలోచన ఉంటుంది, ఒకే తలంపు ఉంటుంది, ఒకే ఉద్దేశాలు ఉంటాయి. తెలుసా అండి? అటువంటి ఆదాము అవ్వలు యవన కాలం వాళ్ళ మోసం చేసింది, యవన ప్రాయమే వాళ్ళ సర్వనాశనం చేసింది. యవన ప్రాయమును బట్టి అవమ్మ కోరిక మరి పెరచెవును పెట్టింది. దేవుని ఆజ్ఞను, దేవుని మాటను ధిక్కరించేటట్టు చేసింది. ఎందుకంటే తను ఒక మన యవన కాలపు కోరిక, యవన కాలపు ఇచ్చ, నేను దేవతలాగా అయిపోతాను. నిజమేనేమో, దేవుడు అందుకే మమ్మల్ని ఈ పండు తినొద్దన్నాడేమో. ఒకవేళ తిన్నట్లయితే మేము నిజంగానే దేవతలు అయిపోతామేమో. దేవుడి తర్వాత మేమే గొప్పవాళ్ళం అయిపోతామేమో. దేవుడు పొందుతున్నాడు ప్రతి దానికి మేము అర్హులైపోతామేమో. అది ఆశించాడు. ఎవడు సాతానుగాడు ఆశించాడు. దేవుడి తర్వాత దేవుని రాజ్యం గాని పరలోకం గాని ఎవరు ఆశించారు? సాతానుగాడు ఆశించాడు. దేవుని కుమారులకు ఇవ్వాల్సినటువంటి ఈ స్వాస్యం, మనకిచ్చినటువంటి స్వాస్యము ఆడికి ఇవ్వలేదని అసూయతో దేవుని మీద తిరగబడ్డాడు, యుద్ధాన్ని ప్రకటించాడు, మిఖాయేలు ద్వారా ఓడిపోయినాడు, భూమి మీదకు త్రోయబడ్డాడు. వాడాశించి మానవుల్లో పెట్టుతున్నాడు. అది భూమి మీద పడ్డవాడు పడినట్టుండగా సర్పములో దూరి సర్పములోని ప్రవేశించి, సర్పం సైతాను కాదండి, సర్పము సైతాను కానే కాదు, సర్పములో ప్రవేశించాడు. అది సర్పములో ప్రవేశించి దాని ద్వారా వాడు ఒక ఏదైతే పొందాలని ఉన్నాడో వాళ్ళ కోరికలు, ఎవరినైతే వీళ్ళు నా బిడ్డలని నా స్వరూపమందు నా పోలిక చెప్పుని చేశారో వాళ్ళ సర్వనాశనం చేసి నేను పొందవలసిన నరకానికి వీళ్ళ నాశనం చేస్తానని వాడు కక్ష కట్టి ఆ యుక్తి కలిగినటువంటి సర్పంలో ప్రవేశించి తన తంత్రాలన్నీ కూడా అక్కడ అవమ్మ దగ్గర పంచుకుంటున్నాడు. ఇక కొన్ని మాటలు చదువుకుందాం. చూడండి, ఆమె తన పొలంలో కొన్ని తీసుకొని తిని వెంటనే చేసేస్తారు మన వాళ్ళు కదండి. చాలా వెంటనే వాడు చెప్పిన వెంటనే, అయ్యో మార్కెట్లో ఇది 10,000 అండి, నేను 2,000కే ఇచ్చేస్తాను మీకు. ఎందుకో తెలుసా? ఇది కంపెనీ కొత్తదండి, ఇప్పుడే అయ్యింది. మార్కెట్ అన్నా వెంటనే ఇక్కడ ఎవరు లేకపోతే పక్కింటి వాళ్ళు అడిగైనా సరే వెంటనే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు స్త్రీల విషయంలో అవ్వమ్మ మనకు చెప్తున్నటువంటి బోధ ఏంటి తెలుసా?
ఏ విషయంలోనైనా సరే భర్తను కాదని ఎప్పుడైతే నీవు ఒంటరిగా ఉంటావో, ఎప్పుడైతే ఒంటరిగా నివసిస్తావో అప్పుడు వెంటనే సర్పము ఆలోచన, మరి సాతాను తంత్రాలు మానవునిలో యవన పాయములో ప్రవేశిస్తాయి. చూడండి చరిత్రలో ఎక్కడ చూసినప్పటికీ స్త్రీలు చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? దుష్టుడు, సాతాను, అపవాది ఎంతమందిని నాశనం చేసినాడు. అవ్వమ్మను కూడా అదే యవన ప్రాయంలో పడగొట్టాడు, యవన ఇచ్చలకు పడగొట్టాడు. నువ్వు దేవదూతలాగా అయిపోతావన్నాడు. ఆ మాటకు పడిపోయింది. వెంటనే ఆ పండుని కోసుకున్నది. చాలా అందంగా కనపడ్డది ఆ పండు. మిగతా పండ్ల కంటే ఆ పండు చాలా అందంగా కనపడ్డది, ఆహారానికి మంచిదిగా కనపడ్డది. వెంటనే తను తినటమే కాకుండా ఎవరికిచ్చింది? తన భర్త అయినటువంటి ఆదాముకి ఇచ్చింది అవ్వమ్మ. ఆదాం ఏమనాలే? బుద్ధి లేనిదానా? దేవుడు ఏం చెప్పాడు? మర్చిపోయావంటే ఇది తినొద్దని చెప్పాడు కదా దేవుడు. మనం చచ్చిపోతామంటే ఇది తింటేని అని అనాలా? అనలేదు. ఏమన్నాడు అక్కడ చూడండి, అతడు కూడా తినేను కదండి. ఏ పని చేసినా సరే మేమిద్దరం ఒకటండి. మా ఆవిడ తప్పు చెప్తే నేను కూడా పంచుకుంటాను. నేను ఇప్పుడు కూడా అంతే. సమాజం ఇప్పుడు సమాజంలో కూడా ఉన్నది అంతే. భార్య భర్తలు ఇద్దరు ఒకటి అయిపోతారు, తల్లిదండ్రులు పక్కన పెట్టేస్తారు. తల్లిదండ్రుల సలహాలు కూడా మరి ఒకటైపోయినప్పుడు నేను పెట్టమని అంటలేదు, కానీ వాళ్ళ మాటలు కూడా పట్టించుకోరు వాళ్ళు. తన భార్య ఇచ్చింది కనుక ఇది తినకూడదని ఆదాముకు తెలియదా? తెలుసు. ఇది ఎక్కడి నుంచి తెచ్చావు, ఏ చెట్టు నుంచి కోసుకొచ్చావు, ఏ పండు ఇది అని అడగవలసిన ఆదాము అడగకోకుండా ఏం చేశాడు? తినేశాడు. ఎందుకు? ఎందుకు చెప్పాలి మీరు? చిన్నది పాయింట్ ఉంది అక్కడ, చెప్పాలి. ఎందుకు? యవన ప్రాయం ఇద్దరిదేనే. ఏమిటండి అక్కడ? యవన ప్రాయంలో కోరిక గనక భార్య మీద ఉన్నటువంటి అభిమానముతో, అందుకే దేవుడు అన్నాడు, నీవు నాకు ఇచ్చిన భార్య దానిని నాకు ఇచ్చాను అన్నాడు. అబద్ధం ఆడాడు. ఎవరు ఎందుకు తిన్నావురా అని ఈయన్ని అడిగితే ఆదాం ఏమన్నాడు? నువ్వు నాకు ఇచ్చావు చూసావా అవమ్మనే, ఆమె నాకు ఇస్తే నేను తిన్నాను. నేను తిన్నానా? వెళ్ళి కోసుకున్నానా? నేను కోసుకోలేదు. ఆమె ఇచ్చింది. నువ్వు ఇచ్చావు కదా నాకు భార్య అని, నాకు సాటి అయిన సహాయం అన్నావు కదా, నాకు అండగట్టావు కదా దీన్ని. అది ఇలాగంటే నేను ఇలా కట్టాను, అది ఇలాగంటే నేను చేస్తున్నాను. అది నా క్షేమం చూడవా? నాకు మంచి కాదు ఆమె కనుక నా భార్య, అది నరుని నుండి తీయబడ్డది నారీ, అది నా క్షేమమే చూస్తుంది కనుక నేను తినేశాను. కనుక యవన ప్రాయము ఎందుకు మనకివ్వలేదు అని అంటే, యవన ప్రాయం అనేది మానవుని చెరిపింది. ఆది మానవుల్ని యవన ప్రాయంలోనే చెరిపేసింది. అది వెంటనే తిన్నాడు. తర్వాత మాట ఉంది, అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. ఇద్దరు కన్నులు ఏమయ్యాయండి? తెరవబడెను. కన్నులు తెరవడం అంటే ఏంటి? మంచి చెడ్డ తెలుసుకునేవారు. ఈ రోజున మనకు మంచి చెడ్డ తెలుస్తుందంటే ఏంటో తెలుసా? ఎవరు ఆదాములు పెట్టినటువంటి గొప్ప పుణ్యం అది మనకి. లేకపోతే దేవుడే మనకు అన్ని నేర్పేవాడు, అన్ని ఇచ్చేవాడు, మనకి పాపము శాపము లేకుండా జీవించేవాళ్ళు ఈ లోకంలో. కానీ వాళ్ళు ఇచ్చింది ఏంటో తెలుసా? ఇది మంచిది, ఇది చెడ్డ అని ఎరిగే జ్ఞానాన్ని దయచేసే పండుని తిని దానిని మనకి పంచాడు. దానితో పాటు మనకు ఏం పంచారు? పాపాన్ని పంచారు. అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-13 ఏమంటాడు చూడండి. 12-13 రోమీయులకు రాసిన పత్రిక. ఒక మనుషుని ద్వారా పాపం ఎలాగ ప్రవేశించనో అలాగుననే
మనుషులందరూ పాపము చేసినందున అందరికి సంప్రాప్తించాను. ఒక్కడి ద్వారా ఈ రోజు వరకు పాపం వెళ్తుంది. కారణం ఏంటంటే యవన ప్రాయములో చెడిపోయిన ఆదాము అవ్వలు, బాల్యం లేకుండా యవన ప్రాయములో పుట్టినటువంటి సృష్టింపబడినటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి తప్పు ఈ రోజు వరకు మనల్ని మరి ఒక పాపముగా మరి శాసిస్తుంది, పాపానికి పాత్రులుగా మనల్ని చేస్తుంది. కనుక ప్రియులారా, దేవుడి దగ్గర అంటున్నారు చూడండి, వీళ్ళిద్దరు కనులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకుని అంజూరపు ఆకులను కుట్టుకుని కచ్చడములు చేసుకుని రే. అంజూరపు ఆకులు అప్పటి వరకు శరీరంలో వాళ్ళు బట్టలు లేవని వాళ్ళకి తెలియదు కనుక అప్పుడు ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో మంచి చెడ్డ, అయ్యో మంచి చెడ్డలు తెలుస్తాయి కదండి. చిన్న పిల్లలప్పుడు మనం సహజంగానే చూస్తుంటాం, అలాగే బట్టలు వేయమని ఎప్పుడు అడుగుతారో చిన్న పిల్లలు, ఒక సంవత్సరంలోనూ అడగరు. కానీ కొంచెం పెద్ద అయితే వెంటనే బట్టలు వేయకపోతే వాళ్ళు బయటికి రారు. అట్లాగే పెద్దోళ్ళు వస్తారా? రారు. ఎందుకు? వాళ్ళకి అది మంచి చెడ్డ జ్ఞానం వచ్చేసింది. ఆ తెలివి ఈ విధంగా ఉండకూడదు, ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా శరీరాన్ని కప్పుకోవాలి, ఈ విధంగా ఉండాలనేది తెలిసిపోయింది. కనుక యవన ప్రాయంలో ఉన్నటువంటి సిగ్గు వాళ్ళకి ఏర్పడ్డది. సిగ్గు ఏర్పడి యవన ప్రాయంలో వాళ్ళు ఏం చేశారంటే దేవుడు పిలిచినప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినారు? చెట్టు చాటుకి వెళ్ళిపోయినారు. అప్పుడు దేవుడు అంటున్నాడు, చల్లపూట ఆదాము అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాక్కుకొనగా దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడున్నావు ఆదామా, నువ్వెక్కడున్నావు అని పిలిచాడు. ఆయన అంటున్నాడు, అందుకతడు నీ తోటలో నీ స్వరము, నీ మాట వినినప్పుడు, నీ పిలుపు వినినప్పుడు రోజు దేవుని పిలుపు పొందేవాడండి, దేవుని దీవెన పొందేవాడండి, దేవుని ఆశీర్వాదం పొందేవాడండి. ఇప్పుడు యవన కాలపు మోసము, యవనేచ్ఛ స్థితి అతని జీవితాన్ని సర్వనాశనం వాళ్ళని చేసినప్పుడు ఏమైపోయినాడు? భయపడి దాక్కుందినంటే దేవుడు ఏమన్నాడు? అలాగా అనలేదు. ఏమన్నాడు దేవుడు? నీకు చెప్పిన వాడెవ్వడు? ఎవడు చెప్పాడు మరి దిగంబరు అని? మళ్ళీ ఇంకో మాట అన్నాడు కింద, నీవు తినకూడదని ఆజ్ఞాపించిన పండును తింటివా? ఆ పండు తింటే నువ్వు దిగంబరు అని తెలిసిపోతుందనే దేవుడు. కనుక దిగంబరత్వం అనేది మరి శారీరకంగా చూసుకోకూడదు, కానీ శారీరకమైన దిగంబరత్వము కాదు, దేవుని యొక్క ఆత్మీయమైన దిగంబరం. ఎందుకంటే ఆత్మీయ స్థితిని కోల్పోయినారు, దేవునికి ఉన్నటువంటి పోలికను కోల్పోయారు, దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని కోల్పోయారు, దేవునిలాగా ఉండవలసిన స్థితిని కోల్పోయినారు, కేవలము నరమాతులు అయిపోయినారు, దిగంబరులు. యేసుప్రభు అన్నాడు, రేయ్ మనుషులు పెట్టి జాలరీ చేస్తాను రా పేతురు, వచ్చేయినా కూడా అని అన్నాడు. వచ్చేశాడు. యేసుప్రభు కూడా తిరిగాడు, 3.5 సంవత్సరాలు తిరిగాడు, అనేక అద్భుతాలు చేశాడు, అన్ని ఆశ్చర్యాలు చేశాడు తన జీవితంలో. అన్ని పేతురు ఉన్నాడు. ఆయన ద్వారా నేను సంఘాన్ని కడతాను అన్నాడు, సంఘాన్ని కట్టాడు. కట్టిన తర్వాత యేసుప్రభుని సిలువేస్తుంటే 3 సార్లు అబద్ధమాడి ఏం చేశాడు? ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి సూర్యుని ఉన్నటువంటి వల తీసుకుని యాహాంతో కలిసి ఎక్కడికి వెళ్ళిపోయినాడు? సముద్రానికి వెళ్ళిపోయినాడు. సముద్రానికి వెళ్ళిపోయి చేపలు పట్టడానికి ప్రయత్నించాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. తెల్లారుతుంది. యేసుప్రభు వారు ఒడ్డుకి వచ్చి, పిల్లలారా మీ వద్ద తినడానికి ఏమన్నా ఉందా అని అడిగినప్పుడు ఏమన్నాడు పేతురు? రాత్రంతా కష్టపడ్డాం, మాకేమీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే కుడి పక్కన మీరు వలలు వేయండి అన్నప్పుడు పడినప్పుడు 150
3 చేపలు, పెద్ద చేపలు పడ్డాయి. అప్పుడు నిజముగా ఈయన యేసుక్రీస్తు అనుకుని దిగంబరునని సముద్రంలో ఉరికేశాడు. గలిలయ సముద్రంలోకి ఉరికేశాడు పేతురు. అక్కడ ఉంటా, చదువుకోండి 20 యోహాను సువార్త 21. దిగంబరత్వం అంటే ఏమిటంటే ఆత్మీయమైన స్థితిని కోల్పోవటం అండి. ఈ రోజున నువ్వు నేను కూడా యవన ప్రాయంలో తొట్టిల్లి పడిపోయినట్లయితే, యవన ప్రాయంలో దేవుని మాటకు, దేవుని ఆజ్ఞకు, దేవుని వాక్యానికి లోపడకపోయినట్లయితే నువ్వు దిగంబరుగా చేయబడతావు. నువ్వు దేవునికి ఉన్నటువంటి, దేవునిలో ఉన్నటువంటి సమస్త ఆశీర్వాదాలు కోల్పోతావు నువ్వు. అందుకే దేవుడు నిన్ను యవన ప్రాయులుగా చేయలేదు, నన్ను యవన ప్రాయులుగా మనం చేయలేదు. అప్పుడు దేవుడు ఆలయించాడు. ఈ స్త్రీ చేసిన పొరపాటుకి ఈమెను ఏం చేయాలో తెలుసా? ఈమెను ఏ పిల్లలు కావాలని ఈమె కోరుకుంటుందో, ఏ పిల్లలకి వాంఛ కలిగి ఈమెలో పిల్లలు కావాలని కోరిక ఏ స్త్రీకి ఉన్నదో, ఆ స్త్రీకి గర్భ వేదన పెంచి ఆమెకు గర్భం అంటే ఏంటో, ఆ వేదన అంటే ఏంటో, ప్రసవ వేదన అంటే ఏంటో తెలియపరచాలని నువ్వు వేదనతో పిల్లలను కందువు అన్నాడు. మనల్ని పిండముగా చేశాడు. తల్లి గర్భములో ఒక పిండముగా ఉంచాడు మనల్ని. 139:16 మాట్లాడతాడు. 139:16 కీర్తన. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి, నీ కన్నులు నన్ను చూశాయి. పిండముగా ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూశాయి. ఒకటైనను కాక మునిపే నా దినములన్నీ నీ గ్రంథములో రాయబడి. పిండముగా చేసిన దేవుడు, యవ్వనముగా చేసిన ఆదాము అవ్వలు యవ్వన ప్రాయములో తొట్టిల్లిపోయి దేవునికి విరోధముగా జీవించి దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను కోల్పోయి దిగంబరులై మరి లోకానికి శాపము తెచ్చినందుకు దేవుడు ఈనాడు మనకి ఆ బాల్యాన్ని ప్రసాదించాడు, ఆ బాల్య దశను ప్రసాదించాడు, ఆ బాల్యాన్ని మనకిచ్చాడు. నీ పిల్లలకిచ్చాడు, నీకిచ్చాడు. అందుకే దేవుడు ఏమన్నాడో తెలుసా? కొంచెం ఎదరికి వెళ్ళిపోదాం. ప్రసంగి గ్రంథము 12:1, 2 దుర్దినములు రాకముందే ఎప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని. దుర్దినములు వస్తాయి నీ జీవితంలో. యవనుడు అయిపోయిన దుర్దినాలు బాల్యములో ఉన్న పిల్లలకు చెప్తున్నాడు, నీ జీవితంలో దుర్దినాలు వస్తాయి. యవన ప్రాయంలో తొట్టిల్లిపోతావు, యవన ప్రాయంలో పడిపోతావు, యవన ప్రాయంలో దేవుని సాంగత్యానికి దూరం అయిపోతావు, దేవుని సన్నిధికి దూరం అయిపోతావు. నీకు ఎదర భయంకరమైనటువంటి యవన ప్రాయం వస్తుంది. భయంకరమైనటువంటి యవన ప్రాయం ఉన్నది నీకు ఎదరా. అది చాలా భయంకరమైనది. నిన్ను సర్వనాశనం చేసే యవనస్థితి నీకు వస్తుంది నీ జీవితంలో. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? చదవమ్మా. వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు వచ్చిందను రాకమునిపే. తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వచ్చి తెరిచిన తర్వాత మరలా మేఘములు కమ్ముకొనక నీ జీవితంలో మేఘములు అంధకారము కమ్ముకుంటాయి. నువ్వు ఈ బాల్యములో గనక సృష్టికర్తను దేవుని గుర్తు తెచ్చుకోలేకపోయినట్లయితే, బాల్యములో గనక పిల్లలకు మీరు బోధ చేయలేకపోయినట్లయితే, మీ పిల్లలు ఎవరు తెలిపినైతే యవన కాలం ఎంత భయంకరమైందంటే యవనములో మీరు తొట్టిల్లిపోతారు, యవనములో మీరు నాశనం అయిపోతారు, మీ పిల్లలు సర్వనాశనం అయిపోతారు. అందుకనే పిల్లలకి చెప్తున్నాడు, సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం తెచ్చుకో. బాల్య దశలో ఉన్నావా? ఇప్పుడే సృష్టికర్తను. బాల్య దశలో నీ పిల్లలు ఉన్నారా? నీ పిల్లలను ఇప్పటి నుంచే సృష్టికర్తకు అలవాటు చేయి. దేవుని బోధ, దేవుని ఉపదేశాలు నీ పిల్లలకు నేర్పించు. ద్వితోపదేశ కాండము 6వ అధ్యాయం 6వ వచనం.
నేను నీకు ఆజ్ఞాపించిన ఈ మాటలను నీ హృదయంలో ముందు ఉంచుకో. నువ్వు యవన ప్రాయంలో నుంచి బయటకు వచ్చావు. నీ పిల్లలు ఇప్పుడు బాల్యంలో ఉన్నారు. నీ పిల్లలకు నీ యవన ప్రాయంలో ఏ తప్పటాడు చేశావో, దేవుని వల్ల నీ దేవునికి దూరం అయిపోయినావో, దేవుని వల్ల సాంగత్యమో ఆత్మీయ జీవితాన్ని కోల్పోయి దిగంబరిగా అయిపోయావో, ఆ దిగంబరత్వం నీ పిల్లలకు రాకుండా ఉండాలి అని అంటే బాల్యము నుండే నీవేం చేయాలి? అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడును నడుచున్నప్పుడును వాటిని గురించియే మాట్లాడవలను. వాటిని గురించియే మాట్లాడు. నువ్వు అనుభవించావు, నీ పిల్లలకి నేర్పు. దేవుడు తెలుసుకున్నాడు, అందుకు నీకు నాకు బాల్యం ఇచ్చాడు. ఆదాము అవ్వలకు లేని బాల్యము మనకెందుకు ఇచ్చాడు అని అంటే బాల్యము నుండి ప్రభు యొక్క శిక్షలో, ప్రభు యొక్క బోధలో పెరగాలని. అపోస్తలుడైన పౌలు అందుకే అంటాడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక. కోపం ఎందుకు వస్తుంది అంటే పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులకు పక్షపాతం చూపుతారు. పక్షపాతం కాదు, ప్రేమ చూపాలి. పిల్లల పట్ల ప్రేమ చూపాలి. ప్రేమ చూపమని నెత్తిమీద ఎక్కించుకోవడం కాదు. ప్రేమ చూపడం అంటే ప్రతిదీ దేవుని వాక్యాన్ని కూడా ప్రేమతో చెప్పాలి. కొట్టి చెప్పటమో గద్దించి చెప్పటమో కాదు, వాళ్ళకి ఎక్కదది. చాలా ప్రేమతో చూపాలి. ఏ విధంగా చిన్నప్పుడు నువ్వే విధంగా నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతీది కూడా పిల్లలకి ప్రేమను పంచిందో, ఏ విధంగా ప్రేమను పెంచి ఆ పిల్లలను పెంచిందో, అదే విధంగా నీ మనసును విప్పి నీ పిల్లలకు ప్రేమతో పెంచు. ఆ ప్రేమతోటే పిల్లలకు ఆ యొక్క ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష పెంచు. ఎందుకంటే మరొక దినం ఉన్నది, భయంకరమైనటువంటి యవనపు దశ. ఆ దశ నిన్ను దేవునికి దూరం చేస్తుంది. నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవునికి దూరపరుస్తుంది, దిగంబరులుగా చేస్తుంది. ఆత్మీయులుగా ఉండవలసిన వాళ్ళు అగాధంలోనికి వెళ్ళిపోయే పరిస్థితికి తీసుకొస్తుంది. సర్వనాశనం వచ్చే యవన దశ ఒకటి ఉంది. దానికి ముందే నీ పిల్లలకు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకునేటట్టు చేయి. బాల్యం నుండి ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచు. సామెతల గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒక మాట. సామెతల గ్రంథం 22:6, క్షమించండి 22:6, బాలుడు నలవలసిన త్రోవలను వాడికి నేర్పు, లేకపోతే త్రోవ విడిచిపెట్టాడంటే దేవుడే నమ్మింది ఒమ్మైపోయింది. దేవుడు ఎంత నమ్మకం పెట్టుకుని ఆదాము అవ్వాలని చేశాడండి. ఆయనే మోసపోయాడు. పిల్లల ఈ యవన దశ కూడా వీళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. ఈ యవనలు అయినప్పుడు ఇలా చేస్తారని దేవుడు అనుకున్నాడా? అనుకోలేదు. కానీ ఆయనే వీళ్ళ యవన దశ మరి వాళ్ళని దేవుణ్ణే మబ్బు పెట్టింది. వచ్చి అంటున్నాడు, నీవు తినకూడదని పండుని నీవు ఆజ్ఞాపించిన పండుని తింటివా, అందుకే నీవు దిగంబరుడు అని, నా నుండి దూరం వెళ్ళిపోయి దాక్కుంటున్నావని, సిగ్గుపడ్డావని నాకు తెలిసిందిరా అని దేవుడు అంటున్నాడు. ఈ రోజున నీకు నాకు కూడా నీ పిల్లలను గనక ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో నువ్వు పెంచకపోయినట్లయితే వాళ్ళకు వస్తున్నటువంటి ఆ యవన దశలో వాళ్ళు చెడిపోయి వాళ్ళ జీవితాలు చీకట్లో మగ్గిపోయి దేవునికి దూరమై కృంగిపోయి నాశనము కాకముందే బాల్య దినములందే నీ పిల్లలకు ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష పెంచు. ఏ మార్గంలో నడవాలో, ఏ మార్గం అయితే వాళ్ళకి క్షేమకరంగా, ఆరోగ్యకరముగా, దేవునికి సన్నిహితముగా, దేవుని ఆశీర్వాదాలు, దేవుని కృపకు మధ్య దగ్గరగా ఉంటుందో దానిలో నడిపించు నీ పిల్లల్ని. 15లో అంటాడు చూడండి, అక్కడే సామెతలు 22:15. స్వాభావికంగా పిల్లలు వినకపోవచ్చు, నీ పిల్లలు వినకపోవచ్చు చిన్నప్పుడు. అయినప్పటికీ నువ్వు ప్రేమ చూపు, ముద్దు పెట్టుకో, లాలించు, దాని దేవుని వాక్యాన్ని నేర్పు. సృష్టికర్త గురించి పరిచయం చేయి. సృష్టికర్త ఎవరో తెలియవచ్చు. బాల్యము నుండి చెప్పు. నువ్వు ఎదరు ఉన్న మహాభయంకరమైనటువంటి యవన ప్రాయము నుండి, ఆ యవన యోచ్ఛల నుండి నీ బిడ్డను తప్పించగలుగుతావు. ప్రియ సహోదరి, సహోదరుడా,
అందుకే దేవుడు ఆదాముకి అవ్వకి ఇవ్వని బాల్యము నీకు నాకు నీ పిల్లలకి నా పిల్లలకి ఇచ్చాడు. మనము చెడిపోయామేమో, మనం దూరమై ఉన్నామేమో, మనం తప్పిపోయామేమో, కష్టాలు అనుభవిస్తున్నామేమో. ఆ కష్టాలు నా పిల్లలు, నా మనవలు, మా వాళ్ళు అనుభవించుకోకుండా ఉండాలి అని అంటే బాల్యము నుండి ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో పెంచమంటున్నాడు. శిక్షా దండన, శిక్షా దండన. ఏంటండి శిక్షా దండన? శిక్షా దండన వాక్యము, వాక్యము అది శిక్షిస్తుంది. ఇది తప్పని చెప్తాది. ఆ వాక్యాన్ని బాల్యం నుండి నేర్పించు. దేవుడు కొడతాడ్రా ఇది తింటేని, దేవుడు ఇలాగంటే కొడతాడ్రా, ఇలాగ మాట్లాడితే కొడతాడ్రా. బాల్యం నుండి నేర్పు. ఇలాగ ఆలోచించకరా, అది మనకొద్దురా. ఏ విధంగా త్రోవలైతే ఉన్నాయో దేవుని త్రోవలు దానిలో నడపడానికి బాల్యము ఎందుకు ఇచ్చాడో నీకు నీ బిడ్డలకి తెలుసా? నువ్వు ఇక్కడే సరి చేసుకుంటావని. ఆ యొక్క భయంకరమైనటువంటి మబ్బు, మరలా నీ జీవితంలో కప్పుతున్నటువంటి చీకటి, ఆ భయంకరమైనటువంటి శ్రమ జీవితానికి నువ్వు పాత్రుడు కాకూడదని నీకు నాకు బాల్యము దేవుడిచ్చాడు. ప్రియ సహోదరి సహోదరుడా, బాల్యము చూడని యవనస్తులు చెడిపోయినారు. బాల్యము చూడని యవనస్తులు చెడిపోయినారు. బాల్యం ఇచ్చిన మనము బాగుపడదాం. బాల్యం ఇచ్చిన మనము బాగుపడదాం. ప్రభువుని ఎరుగుదాం, ప్రభువుని తెలుసుకుందాం, ప్రభువు మాట విందాం, ప్రభువుకి సన్నిధులు అవుదాం, ప్రభువుతో సహవాసం చేద్దాం. మనము దేవుని ఆశీర్వాదం ఏదైతే మనం చేయాలని దేవుడు ఆశించాడో ఆ నిండైన ఆశీర్వాదాలు మనము మన కుటుంబం పొందుదాం. అట్టి ధన్యత మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. అందుకే ఒక మాట అన్నాడు దేవుడు. యోబు గ్రంథము అదొకటి ముగించేద్దాం. యోబు గ్రంథము 31:33 ఆదాము చేసినట్లు దోషములను దాచిపెట్టుకొని భయపడి, నువ్వేమన్నా ఇప్పుడు యవనస్తుడు అయిపోయావేమో, నువ్వు యవన ప్రాయంలో ఉన్నావేమో, నీ పిల్లలకి చెప్పొచ్చు కానీ నీ సంగతి గురించి చెప్పు. నీకున్న తప్పులు ఒప్పుకో. ఆదాము ఒప్పుకోలేదు. అయ్యా పొరపాటున కానీ ఇచ్చింది తినేశానయ్యా, నా యవన ఇచ్చా, నేమన కొరిక, నా భార్య అనుకున్నాను కానీ ఇది తప్పు చేస్తుందని నేను అనుకోలేదయ్యా, నన్ను కూడా తప్పులోకి తీసుకుపోయిందయ్యా, నీకు విరుద్ధంగా లాక్కుపోయిందయ్యా, నీకు ఇష్టము కాని పని చేయించిందయ్యా, నీ ఆజ్ఞ విరుద్ధంగా చేసిందయ్యా అని ఈ రోజుకైనా ఒప్పుకో దేవుని దగ్గర. ఆయన రొమ్ములో పాపాన్ని దాచుకుని ఎక్కడ దాచుకున్నాడంట? రొమ్ము అంటే హృదయం అండి. రొమ్ము అంటే ఎక్కడ? హృదయంలో దాచుకున్నాడంట పాపాన్ని. అది ఏమంటున్నాడండి? ఇప్పటికైనా పర్వాలేదు, నువ్వు సరి చేసుకో, దేవుని దగ్గర ఒప్పుకో, లేకపోతే నువ్వు వేషధారిని అవుతావు. వేషధారిని క్షమించాడు దేవుడు, వేశ్యని క్షమిస్తాడు. రాహాబుని క్షమించాడు. రాహాబు వేశ్య, ఆమెను క్షమించాడు, ఆమెకు రక్షణ ఇచ్చాడు. కానీ వేషధారుల్ని క్షమించాడు. ఇప్పటికైనా సరే నువ్వు, నా వయసు అయిపోయింది, నా వయసులో నేను వేషధారి జీవితం జీవిస్తున్నానేమో, నా పాపాలు నా రొమ్ములో నా హృదయంలో దాచుకుని ఇంకా మబ్బు లేకుండా ఎవరికి తెలియకోకుండా జీవిస్తున్నానేమో. అన్ని అంతరంగాలు ఎరిగిన దేవుడు నన్ను చూస్తున్నాడు. ఆయన ఈరోజు నాతో మాట్లాడాడు. నా పాపాలు, నా అతిక్రమాలు నా దగ్గర ఉన్నాయన్నీ కూడా దేవుని దగ్గర విడిచిపెట్టేస్తాను. నేను ఇక నుండి పాపాలు బయట పెట్టి మరి ఆదాము అవ్వలాగా కాకుండా నేను దేవునికి ఇష్టరాలుగా జీవించి ఆ యొక్క దేవుని ఆత్మీయ సర్వాంగ కవచాన్ని నేను ధరించుకొని దేవునిలో బ్రతుకుతాను అనే స్థితి నీకున్నట్లయితే నువ్వు ఆ విధంగా ఒప్పుకుని బతుకు. నీ పిల్లలకు బాల్యము నుండి ఆ బోధ శిక్ష పెంచు. అందుకే కొలసి 3:18 మాట అంటాడు. 3:18 అది ఏం చేయాలి ఇప్పుడు? విధేయులై ఉండాలంటే ఏం చేయాలి? అమ్మమ్మ ఏం చేసింది చెప్పండి? ఏం చేసింది? భర్తను సలహా తీసుకోలేదు. పాము ఎలా చెప్తుంది కదండి, ఈ సర్పం ఎలా చెప్తుంది కదా, ఈ పండు మంచిదంటే ఎలాగైతే దేవతలు అయిపోతామని ఎవరి దగ్గరికి వెళ్ళాలి చెప్పండి? మీకు మనం చెప్పండి, మా అమ్మ చెప్పలేకపోతున్నారు. భర్త దగ్గరికి వెళ్ళాలి.
నిర్ణయాలు అవమ్మ తీసుకున్నది, నాశనం ఎవరయ్యారు? ఇద్దరు అయిపోయినారు. భర్తను అడగాలి, ఏంటి ఇలా సలహా చెప్తున్నది? ఇది నిజమంట కదా, ఇది మంచిదంట కదా మనకి. భర్తలు అడగకుండా పని భర్తలు సలహా తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? భార్య మాట విని అని అందుకే అన్నాడు. భార్య మాట విని నీవు చేయొద్దన్న పనిని చేసావురా అని చెప్పటానికే. భార్య కూడా భర్తను సలహా తీసుకోకుండా, భర్తకు లోబడుకోకుండా తన ఇష్టానుసార నిర్ణయాలు తీసుకోవటం వల్లే ఈరోజు కుటుంబాలు చెడిపోతున్నాయి, కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. కారణం ఏమిటో తెలుసా? యవన ప్రాయము మిమ్మును అంతంలోనికి, నరకంలోనికి తొంగి చూపించేలాగా తీసుకెళ్ళిపోతుంది ఈ యవనేచ్ఛ. విశ్వాసులకు ప్రార్థన, విశ్వాసము, నమ్మకము, ప్రేమ, విశ్వాసులతో కూడి ఉన్నట్లయితే, నువ్వు వేరుగా ఉండకోకుండా ఉన్నట్లయితే, దేవునితో సహవాసం ఉన్నట్లయితే అవి నీ జీవితంలో జరగవు. ఇంకో మాట ఉంది, చదువమ్మా. ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. కనుక ఈరోజు ప్రభు మీతో మాట్లాడాడు, మనతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు. మనము గమనిద్దాం, మనము సరి చేసుకుందాం. మన పిల్లల్ని బాల్యం నుండి ప్రభు బోధలో, ప్రభు శిక్షలో పెంచుదాం. మనకి అందుకే దేవుడు బాల్యాన్ని వరముగా ఇచ్చాడు. బాల్యాన్ని ఊరికిని ఇవ్వలేదు మనకి. ఎందుకు ఇచ్చాడు? వరముగా ఇచ్చాడు. ఇది ఒక ధన్యత. బాల్య జీవితం, బాల్యము నుండి దేవునిలో ఎదగటానికి ఒక అవకాశం. ఇంతవరకు ఎదగలేకపోతే, ఇప్పుడు చేసింది నీ రొమ్ములో ఇంకా పాపాలు ఉన్నట్లయితే విడిచిపెట్టేద్దాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఆదాములకు దోసుకొని నేను తప్పు చేయలేదు, నువ్వు ఇచ్చావు చూడు ఆడది, ఆ అమ్మ ఇచ్చింది అందుకు తిన్నాను నేను అని అబద్ధమాడి దోసుకుని సిగ్గుపడే పరిస్థితికి వెళ్ళొద్దు. ఉన్నాయంటే ఒప్పేసుకుందాం. ఈ రోజు నుంచి మన పిల్లలను పెంచుదాం. అట్టి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ఇవాళ కొంచెం ఎక్కువ